అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం మేడం. పత్రిజీ సార్కు ధన్యవాదములు. పరిణతి మేడం, పరిమళ మేడం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను ధ్యానంలోకి 2016 లోపల వచ్చినాను. అది మా మా అబ్బాయి 2015లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. నేను హైదరాబాద్లోనే ఉంది. అయితే ధ్యానం దొరకడం మాత్రం నాకు వనపర్తిలో ఇట్లా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. నేను 15 రోజులకు ఒకసారి, నెలకోసారి అట్లా మా అబ్బాయి దగ్గరికి పోయేది. ఊరికే మా ఫ్లాట్లోనే పెట్టినామన్నట్టు మా అబ్బాయిని పోయి ఊరికే ఏడ్చుకుంటూ ఉండేదాన్ని అన్నట్టు. డిప్రెషన్కి ఫీల్ అయినా ఇంకా అట్లా ఊరికే ఏడ్చుకుంటూ ఉంటుంటే మరి మా చెల్లెలైతే అక్కడ వనపర్తిలో ఉంటుంది, ధ్యానం ఉండి ఇక్కడ రాక కొంచెం బాగుంటుంది అని తీసుకెళ్ళింది. అక్కడ రామకృష్ణ సారు, భాగ్యలక్ష్మి మేడం, సునీత మేడం, తిరుపతి సారు మాకు వచ్చింది ఆగస్టు 20కి అట్లా వచ్చి. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? 2016. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? అయితే అప్పటికి ఏమైందంటే ఆగస్టు 2016లో వచ్చిన సార్ వాళ్ళు వచ్చిండ్రు, క్లాసు రోజు చెప్తుండ్రు. రోజు 9 రోజులు ఇంట్లో పెట్టమ్మా ధ్యానం అంటే సరేలే అని రోజు వచ్చి మాకు నేర్పించేది అన్నట్టు. సరేలే అని అన్న. అయితే ఆ సార్ ఏం చెప్పిందంటే, మాకు రామకృష్ణ సారు, నువ్వు ధ్యానం నేర్చుకుంటే నీ కొడుకు వచ్చి కనబడతాడు అని చెప్పింది. అంటే నిజమేనేమో, నా కొడుకు వచ్చి కనబడతాడేమో, చూద్దాంలే ధ్యానము అంట అని చెప్పి సరేలే అని చేసిన. 9 రోజులు చేసిన. ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు క్లాసులు అవి నడిపిస్తూనే చెప్తూనే ఉంటుండే. నాకంత ఎంతసేపు కూర్చున్నా 2 మినిట్స్ కంటే ఎక్కువ కూర్చునేదాన్ని కాదు. అయితే 2016లో డిసెంబరు 23కు కర్తాలకు తీసుకుపోయిండ్రు మా సారు వాళ్ళు. కర్తాలకు తీసుకుపోయిన తర్వాత అక్కడ నేను తెల్లవారుజామున 5 గంటల ధ్యానంలో కూర్చొని నా కొడుకుని తలుచుకొని ఏడ్చుకుంటూ ఉన్నాను. బాగా ఏడ్చుకుంటూ ఉన్నా, నన్ను ఎందుకు ఉంచిండ్రు అని ఏడ్చుకుంటూ ఉన్నా. అయితే అప్పుడు 5 గంటలకు కూర్చున్నా. సారు యాక్చువల్గా అయితే 8కి కళ్ళు ఓపెన్ చేపించి 8 అయింది. 3 అవర్స్ కూర్చున్నా. 3 మినిట్స్ కూర్చుందాన్ని సారు ధ్యానంలో 3 అవర్స్ కూర్చున్నా. 3 అవర్స్ కూర్చున్నా అదే అని అనుకున్నా. అయితే నేను కళ్ళు తెరిచేటప్పటికి నా గురించే చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళ అబ్బాయి పోయిందని చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. నేను ధ్యానంలో చూసిన వాళ్ళకు మీరు తోలుకొచ్చిన వాళ్ళు కొంచెము వేరే అక్కడనే అవి మొత్తం మోటివేట్ చేయించేది ఉందన్నట్టు క్లాసు. అక్కడ తీసుకుపోండి, ఆత్మపరంగా ఎట్లెట్లా పోతారు, ఎక్కడెక్కడ ఉంటారు అనేది వాళ్ళకి చూపియండి అని చెప్పిండు పత్రిసారు. నేను ఇక్కడ చేసింది సార్కి ఎట్లా తెలిసిందని ఇంకా ఆ రోజు నుంచి నాకు రావడం, ఆ రోజే ధ్యానము కుదరడము చేయడము అంత మంచిగా. ఇంకా అప్పటి నుంచి ధ్యానం చేసుకుంటూ క్లాసులు నడుపుకుంటూ ఉండేదాన్ని. పత్రి సార్ ఉన్నప్పుడే మీరు ధ్యానంలో? పత్రి సార్ ఉన్నప్పుడే ధ్యానంలోకి వచ్చిన. సార్తో మీకు ఏమైనా అటాచ్మెంట్? ఉంది. సారు అయితే ఏమైంది, ఇంకా వనపర్తిలో ఒక ఆయన నేను పోయిన రోజే భూమికి పిరమిడ్కు భూమి ఇచ్చిండు జగత్పల్లిలో. అయితే ఆ సారు ఓపెనింగ్కు ఇంకా బాగా ధ్యానంలో మునిగిపోయినాం, చేసుకుంటూ ఉన్నాం. ఓపెనింగ్కు సార్ను తీసుకొచ్చినాక సార్కు వేరే వంట చేయాలి కదా, సరేలే అని చెప్పి వీళ్ళు మాస్టర్స్ నన్ను తోలిచిండ్రు లోపలికి. నాకు సారు ఏమంటాడు, నేను కొంచెం దూరంగా ఉండేదాన్ని. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఏమైందంటే, సార్ పక్కల తెలియక కాళ్ళు మొక్కిన అన్నట్టు వేసి చెంపకేసి కొట్టిండు, మొక్కొద్దు అని. సరేలే సార్ అనుకొని దూరంగా జరిగింది. అప్పటి నుంచి చాలా దూరం ఉండేది. దూరం ఉన్న సారే, దగ్గరున్న సారే కదా అని కొంచెం దూరంగా ఉండేదాన్ని. అయితే నువ్వే పోవాలి సార్కు వంట చేయనీకే అన్నారు జగత్పల్లెలో. సారు దగ్గర సారు చేసుకుంటుంటే ఎంతో అనుభూతి. నిజంగా మేడం మనం అనుకుంటాం కానీ నేను భయంతోనే ఉన్నాను. అయితే స్టవ్ చిన్నగా పెడితే స్టవ్ ఎప్పుడూ చిన్నగా పెట్టొద్దు, వంట మీద ధ్యాస పెట్టు, వీడ నువ్వేం చేసినావు దాన్ని నువ్వు పెట్టు, మళ్ళీ చిన్నగా పెట్టి అక్కడిక్కడ ఎందుకు వెతుకొద్దు అన్నాడు. అయితే అక్కడ చేసింది ఎంత, 1/2 కేజీ ఆలుగడ్డ, 1/2 కేజీ టమాటా కూర మేడం. అది 60 మందికి వడ్డించిండు మేడం సారు. అట్లా ఇంకా సారుతో అనుభవాలు బాగా వచ్చి చేసేదాన్ని. ఇంకా నేను ఋషికేశ్ వెళ్ళినప్పుడు బాగా క్లోజ్ అన్నట్టు సార్ దగ్గర ఉండేదాన్ని, పోయేదాన్ని. కాకపోతే దగ్గరికి పోయి చేతులు ఇవ్వాలి అది అనేది నాకేం ఉండకుంటుండే. చూస్తే చాలు మనం ఎక్కడ ఉన్నా సరే తనను అనుకొని నేను ఉంటుండే. కానీ చాలా ధ్యానం ద్వారా చాలా ఉంటాయి. అయితే ఇట్లనే ఇంకేమైంది సార్, నేను చేస్తున్నా కానీ మా సార్ చేస్తలేరు కదా సార్ అంటే, ఆయన ఇష్టం
చెప్పినావు కదా, వాళ్ళ ఇష్టంలే, నువ్వైతే చేస్తూ ఉండు అని అన్నాడు. అన్నాక ఇట్లా చేసినాక ఆ పిరమిడ్ ఓపెన్ అయింది, వెళ్ళిపోతున్నారు. ఇట్లా నాకు సార్ ఊరికే కడుపు నొప్పి లేసి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది సార్ అని చెప్పినాను. అయితే నీకు కావాలనుకుంటే వస్తుంది, రాదు అనుకుంటే రాదమ్మా అన్నాడు. అంటే అట్లా ఎట్లా సార్ అంటే, ఇదే పిరమిడ్లో 42 రోజులు చేయి, ఇంకా నీకు రాదు అన్నాడు. అన్నాక సార్ చెప్పిండు కదా అని ఖచ్చితంగా రోజు మాకు 5 కిలోమీటర్స్ ఉంటుంది ఈ పిరమిడ్ది, పోయేవాళ్ళం, రోజు పోయేదాన్ని. పోయి 42 రోజులు చేసినాక అప్పటి నుంచి నాకు లేదు మేడం, ఇంకా ఆ రోజు నుంచి పీరియడ్స్ అన్నీ మాయమైపోయినాయి. నేను ఏది అనుకుంటే అది, అంటే నేను ఎక్కువ కోరను, ఉన్న కాడికి కోరుకుంటే గంత అంతే చాలు అనుకుంటాను. అట్లా అయింది, అది తగ్గించుకున్నా నా శరీరంలో. అయితే నాకు ఇది అస్తమా ఉండేది, ఊక పీల్చుకునేదాన్ని, నెలకు 3000 మందులు తినేదాన్ని. ఎప్పుడైతే ధ్యానం లోపలికి వచ్చినానో ఇంతవరకు ఒక ట్యాబ్లెట్ లేదు. 2016 నుంచి హాస్పిటల్ లేదు, ట్యాబ్లెట్ లేదు, ఏది లేదు, ఎంజాయ్గా ఇట్లనే ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట్లే ఉన్నా నేను. అయితే మా అబ్బాయి, చనిపోయిన అబ్బాయి వస్తాడు, మాట్లాడతాడు, ధ్యానంలో కలుస్తాడు, అన్నీ మేడం చాలా మంచిగా ఉంది. నా కొడుకు నా దగ్గరనే ఉన్నాడు, ఎక్కడ పోలేదు మేడం అని అనుకో. వస్తాడు, మంచిగా ఉంటాడు, తింటాడు, నేను బయటకు పోవాలంటాడు, కటింగ్ చేయించుకొచ్చుకోవాలి, డబ్బులు అని అడుగుతాడు మా అబ్బాయి ధ్యానంలో. అయితే నేను ఏం చేస్తాను మేడం, పౌర్ణమికి మాత్రం ప్రతి పౌర్ణమికి రాత్రి నుంచి 9 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు 9 రోజులు చేస్తాను. ప్రతి పౌర్ణమి నుంచి 9 రోజులు అట్లా 9 గంటలు చేస్తాను. అయితే యాక్చువల్గా అయితే మనము ఊకే ఉంటే బాత్రూమ్ అనో, నీళ్ళనో, వాటర్ అనో అక్కడిక్కడ పోతాం కదా మేడం. 9 గంటల నుంచి 6 గంటల వరకు ఏది రాదు, ఏది రాదు. చాలా గ్రేట్ మేడం. 9 అవర్స్ అలా 9 అవర్స్ అలానే కూర్చుంటాను. అట్లా చేస్తాను, నాకు ఏది రాదు 9 రోజులు నాకు. కానీ 9 రోజులు చేస్తే మాత్రం ఏదో ఒకటి మనకు అనుభవం ఖచ్చితంగా వస్తుంది మేడం. నేను ఏది కోరను కానీ ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి ఇట్లా వచ్చింది, ఇక్కడ సైడు మా అపార్ట్మెంట్ వాళ్ళని కూసేసిన, ఇక్కడ సైడు మా చుట్టాలను కూసేసిన, ఇక్కడ సైడు మేమందరం ఉన్నాము, ధ్యానం వాళ్ళం అందరం ఉన్నాము. ధ్యానం చేసుకుంటున్నా, లక్ష్మీదేవి వచ్చింది, అక్కడ కూర్చొని ఇట్రా పార్వతి అన్నది. ఏంటి మేడం అంటే, నీకు ఇక్కడ డబ్బు ఇస్తున్నా, ఇక్కడ లక్ష్మీదేవి కాసులు ఇస్తున్నా, ఇక్కడ ధ్యానం ఇస్తున్నా, నీకు ఏది కావాలి కోరుకో అన్నాడు. ఇప్పుడు నువ్వు చాలా బీద పరిస్థితుల్లో ఉన్నావు కదా, అన్ని అప్పులు అదే అని అనుకుంటున్నావు కదా, సరే ఇది డబ్బు తీసుకోవచ్చు కదా అన్నాడు. నాకు డబ్బులు వద్దు, నగలు వద్దు, నాకు ధ్యానం కావాలి మేడం అన్న. నాకు ఏది వద్దు మేడం, నాకు ఏంది ఇవన్నీ అవసరమా అని అనుకుని నాకు ఏది వద్దు అన్న. అంటే మరి ఇప్పుడు నా దగ్గరికి వస్తావా, నేను దొరకపోతున్నా అన్నది. సరే పా, ఎప్పుడైనా రెడీ, ఎక్కడైనా రెడీ, అక్కడైనా ఉండేటోళ్ళమే, ఇక్కడైనా ఉండేటోళ్ళమే, ఎక్కడున్నాం మనమే కదా, పోదాం పదా అన్నాం. పైకి తీసుకుపోయి కిందికి తీసుకొస్తుంది మళ్ళీ. ఎందుకు మేడం మళ్ళీ కిందికి పంపిస్తున్నావు అంటే, నీకు భూమి మీద ఇంకా చాలామందికి ధ్యానం నేర్పాలి నువ్వు అని చెప్తుంది. ఇంకా నేర్పేది చాలా ఉంది, నువ్వు కిందికే వెళ్ళిపో అంటుంది. అప్పుడే నాకు మనసులో మనకి ఏంది వస్తుంది మేడం, తాటు జగదేక వీరుడు అతిలోక సుందరుల ఇట్లా తెరిచిన కళ్ళు, అది అనుభూతి అది వస్తుంది. పైకి తీసుకుపోయి ఉంటారు కదా ఆమెను ఇక్కడ ఉన్నంత కాలం, మళ్ళీ తిరిగి కిందికి తీసుకొస్తారు కదా, అట్లా ఓహో అయితే అట్లాంటి మెసేజ్ మనకి ఎమ్మడే వస్తుంది. ఏంది జరుగుతుంది, ఎందుకోసం వచ్చినాం అనేది తెలుస్తుంది అట్లా. ఓకే మేడం, మీరు శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారం అట్లా పార్టిసిపేట్ చేస్తారు? ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు అన్నిట్లలో పాల్గొంటుంటాం మేడం. మేము ఇప్పుడు పిరమిడ్ల కోసం అని మంచి అవ్వుకోబోగనివే చందాలు అవి ఇవి ఎందుకు అనుకొని మంచి మంది దాంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందిని చిట్టీలు వేసుకొని క్యాషియర్గా నేనే ఉంది, ఆ క్యాషియర్ డబ్బు మొత్తం వాళ్ళకు ఇచ్చేస్తాం మేడం. ఇప్పుడు వనపర్తిలో పిరమిడ్ ఉందంటే 1,50,000 బయట మీకు డైలీ ధ్యానాలకు పోతారు కదా, టిఫిన్లకు దానిలకు కావాలి కదా అని చెప్పి వాళ్ళకు 1,50,000 అట్లా. జగత్పల్లి పిరమిడ్లా సారి ఏం చేసిండంటే, భూమి ఇచ్చిండు, నేను ధ్యానంలోకి వచ్చినాడే భూమి ఇచ్చిండు, 1,00,000 రూపాయలు ఇచ్చిండు, మీరే కట్టుకోండి అన్నాడు. సరేలే మనం ఎంతో ఇచ్చిన కాడికి తృప్తి పడాలి అనుకున్నాము, చందాలని చిట్టీలని వేసుకున్నాము. అయితే ఏమైంది, ఒక 8 రోజులు దానికి మట్టి అది ఇది పోసినాం మేడం. పోసినాక ఒకటే థాట్ వచ్చింది నాకు,
ఆ రోజు ఇక్కడ హైదరాబాద్కి వచ్చే పని ఉండే వనపర్తిని వచ్చి ధ్యానంలో కూర్చున్నా. సార్ ఆయనకు చాలా ఉందంటే కదా సార్, ఇస్తే అయిపోతుంది కదా తనే మీరు ఇంకా మేము చేసేటివన్నీ మేము చేస్తుంటాం దానికి సేవలు అనుకున్నా మేడం. ధ్యానంలో సార్ని అడిగినాను, నేను ధ్యానం నుంచి పక్కకు లేసేవరకే నాకు ఫోన్ వచ్చింది, నేను మొత్తం నేనే కట్టిస్తాను, మొత్తం నేనే. అయితే దానికి 35 లక్షలు 40 లక్షలు అయినాయి మేడం. మంచిగా కట్టిండు, పెద్దగా చాలా మంచిగా కట్టిండు. మీరు 6 బాత్రూమ్లు అని అది అన్ని హ్యాండ్ వాష్ కానీ ఎంత మంచిగా ఉంటుందంటే వాతావరణం కూడా అక్కడ ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే మనకు ధ్యానులకు ఎక్కడైనా ధ్యానమేలే కానీ బాగుంది అక్కడ. అంతా అక్కడ అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు హైదరాబాద్లో ఉండి, వాళ్ళ కోసమని ఇక్కడ వచ్చేసినాం హైదరాబాద్కు వచ్చిన తర్వాత నాకు ఇంకా ధ్యానం దొరకలేదు. శాకాహారుల ర్యాలీలో ఇట్లా పోతుంటే వాళ్ళతోనూ ఓ గోడ దుంకిపోయి ఆ పేపర్ తెచ్చుకున్నాం మేడం. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏడా అన్నట్లు దొరికించుకొని దొరికించుకున్నా. ఇక్కడ అందరూ నా బంధువులు అయినరు హైదరాబాద్లో. ఇంకా ఇంతకంటే గొప్పగా ఇంకా ఏంది వద్దు మేడం, ఇంకా ఇంత సార్లు నాకు. హైదరాబాద్లో అయితే మీరు ధ్యాన ప్రచారం చేయాల్సింది చాలా ఉంది హైదరాబాద్లో. అయితే ప్రెజెంట్ మనం ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం కుకట్పల్లి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చక్కగా ఇక్కడ ధ్యానం కానీ సంజయ్ కిషన్ గారి సంగీత వేణునాథ ధ్యానం జరుగుతుంది ఉదయం. ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ ధ్యానం కానీ అరేంజ్మెంట్స్ కానీ? చాలా చాలా బాగుంది. ఒకటి ఇక్కడ సర్ప్రైజ్ ఏమైంది మేడం అంటే, శనివారం స్టార్ట్ అయింది కదా మేడం, శనివారం ఆదివారం చూసినాం మేము. చింతలకుంట నుంచి మణికొండ వచ్చినాము. మణికొండ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ బస్సులు ఎట్లా తెలియదు కానీ ఖచ్చితంగా అయితే అటెండ్ కావాలి. 7 రోజులు కావాలని 4-5 రోజుల నుంచి అనుకుంటున్నా. శనివారం ఆదివారం వీలు కాలేదు. సోమవారం నిన్న ఏమైనా సరే మా కోడలికి చెప్పేసి వచ్చిన, నేను ఏడ దిగుతానో ఆ నుంచి ఆటో బుక్ చేయమ్మా అన్న. మా కోడలికి ఇంటికాడ చెప్పేసి వచ్చి బస్సు ఎక్కిన తర్వాత అసలు కండక్టర్ ఎంత మనకు అనుకూలంగా వస్తుందేమో మేడం, కరెక్ట్ 1300 నెంబర్ ముందర మన స్టేజ్ ముందరనే ఆపిండు. అయితే మా కోడలికి చెప్పిన ఏం అవసరం లేదు, ధ్యానం ముందరనే బస్సు ఆపిండు, ఇంకా అవసరం లేదులే అనుకున్నా. ఇంతకంటే గొప్ప ఇంకేమి అనుభవం కావాలి మేడం. మనం ఏది కావాలనుకుంటే తను ఇస్తున్నాడు చాలు, ఇంకేంది. ఇంకా మేడం ఇప్పుడు జంతుబళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? జంతు బళ్ళు ఆపేయాలి మేడం. ఇంకా పల్లెటూర్లలో ఇంకా అనాగరిక ఆచారం అలాగే ఉంది, గొర్రెలు కోడలు ఆపేయాలి. నేను ఎప్పుడైతే అంటే యాక్చువల్గా అయితే మా బాబు చనిపోయిన రోజే నాకు వద్దు అనుకున్నా మేడం. ఆ రోజు నుంచి మానేసిన. మా బాబు శ్వాస వదిలిన రోజే నేను ఈ రోజు నుంచి మటన్ వద్దు చికెన్ వద్దు అని ఆ రోజే అనుకున్నా. ధ్యానంలోకి వచ్చినాక అదే ఉంది. అందుకోసమని అన్ని దానిలకు పోతాం మేడం. ర్యాలీలకు పోతాం, ఋషికేశ్ ట్రెక్కింగ్లకు, హిమాలయాలకు, బెంగళూరు, సదానంద యోగి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తుంటాం, వస్తుంటాం, అన్నీ చేస్తుంటాం మేడం. చాలా చాలా బాగుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇది సిటీ కాదు, ఎక్కడైనా కూడా పర్యావరణం చాలా కలుషితం చేసేస్తున్నారు మానవులు. భూమిని కానివ్వండి, వాటర్ కానీ పొల్యూట్ అవుతుంది. భూమాతను కాపాడాలంటే మనం ఏం చేయాలంటే మంచిగా నిదానంగా నచ్చజెప్పి నీళ్లు ఎక్కువ వేస్ట్ చేయొద్దు. అన్నీ మన కోసమే కదా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ వాడొద్దు. ఒకటి మొత్తము మన పక్క గల్లీలు కూడా నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి మేడం. మనమే నీళ్ళ ప్రాబ్లం కూడా ఉన్నాయి కదా అని వేస్ట్ చెయ్యొద్దు. అయితే నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన రోజు నాకు గాంధీ తాత గారే కనిపించింది మేడం. గాంధీ తాత గారు కనిపించి ఒక చెంప కొట్టి ఇంకో చెంప చూపిస్తున్నాడు. ఏం చేయలేం సార్ అని చెప్పిన. ఫస్ట్ చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చేయవద్దు, అవే చెప్పిండు సారు. చెడు మాట్లాడవద్దు. ఫస్ట్ ధ్యానంలోకి రావడం గాంధీ తాత మాటల నుంచే దీంట్లో రావడం అయితే గాంధీ తాతనే కనబడింది. ఓకే మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు కేటాయించి ఎంతో విలువైన జ్ఞానానికి సంబంధించిన విషయాలు చక్కగా మీ స్వానుభవాలు మాతో మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మేడం. అలాగే దయచేసి అందరూ అహింస మెడిటేషన్ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మేడం. ఓకే.